పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తులుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనమును చదువుకుందాం. మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, శిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను. ప్రియ దేవుని బిడలారా, మనము లెంటు కాలము అనగా మండల కాలములో అనగా 40 దినాలు ప్రభు యొక్క శిలువ శ్రమ చరిత్రను ధ్యానించుకునేటువంటి ధ్యాన దినాలలో మనమున్నాం. అందుకే దైవజనులు అన్నారు, యేసుక్రీస్తుని శిలువ ఎప్పుడు ఏం చేయాలి? ధ్యానం చేసుకోవాలి. కనుక శిలువ ధ్యానము వలన విలువైనటువంటి స్థితిని మనం సంపాదించుకొని పెండ్లి కుమార్తె సారూప్య సౌందర్యమును మనము సంపాదించుకోగలము అని వాక్యమును బట్టి నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనములో మనము చూసిన వారం అయితే అపోస్తులుడైన పౌలు గారు చక్కని సిలువను గురించినటువంటి చక్కని సంగతులు మనకు తెలియచేస్తూ ఉన్నారు. ఈ సిలువను గురించి పౌలు గారు మరి ఒకే ఒక మాట అన్నారు, సిలువను గురించిన నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాను, నా యందు క్రీస్తు ఏం చేస్తున్నారు? జీవిస్తున్నారు. కనుక సిలువ అనేది ఎలాంటిది అంటే మానవ జీవితానికి విలువైనటువంటిది. మరి యేసు ప్రభు సిలువలోనే మనకు రక్షణనిచ్చారు. సిలువ ద్వారానే ప్రభు మనకేమిచ్చారు అంటే రక్షణనిచ్చారు. కనుక మరి ప్రొద్దు తిరుగుడు పువ్వు సూర్యుని వైపు ఎలా తిరుగుతుందో మనము కూడా సిలువ వైపు మనం చూడవలసిన వారమై ఉన్నాం. ఈ దినము నేను చెప్పబోయే వాక్యము దైవజనుడు దేవదాసయ్య గారు జ్ఞాతవ్యంలో చెప్పినటువంటి వాక్యమును ఈ దినము సిద్ధపడి నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఈ దినము చెప్పే ఈ వాక్యము పేరు ఏమిటి అంటే సిలువ దీక్ష. సిలువ దీక్ష అనగా అర్థం ఏంటంటే మరి నిదానించి చూసేదాన్ని దీక్షగా చూడడం. ఇప్పుడు మనము ఏదైనా ఒకటి మనకు కనబడినప్పుడు మనం దీక్షగా చూస్తాం. మనం అంటాం, ఏంటి దీక్షగా చూస్తున్నావు, అదే దీక్ష పెట్టుకు చూస్తున్నావు అని అంటాం. ఇప్పుడు విశ్వాసులమైన మనం కూడా మరి పెద్దలైనటువంటి వారు, క్రైస్తవ పెద్దలైనటువంటి వారు మనకిచ్చిన క్రమం ఏమిటి అంటే ఈ 40 దినాల మండల కాలములో సిలువ ధ్యానములో యేసుక్రీస్తు సిలువ వైపు మనము నిదానించి చూడాలి. భక్తులు పాటలో రాశారు, సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు, సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు, నలిగి కరిగి నీరగుచున్నది రా సిలువే నా శరణ ఎనురా నీ సిలువే నా శరణ ఎనురా. కనుక సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు. కనుక సిలువ అనగా దైవజనుడు చెప్పిన కొన్ని మాటలు చెప్తూ ఉన్నాను. అదేమిటి అంటే సిలువ అనగా శ్రమ,
మరి రెండవది బాధ, మూడవది అవమానం. ప్రత్యేకించి ఈ 3 మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. సిలువ అంటే సిలువను బట్టి ఒకటి యేసు ప్రభు వారికి శ్రమ ఉంది, రెండవది బాధ ఉంది, మూడవది అవమానం ఉంది. కనుక ఈ 3ని ఎవరి కొరకు ప్రభు అనుభవించారు అంటే పాపము చేసిన మనిషి పక్షముగా మరి యేసు ప్రభు వారే మనిషి కొరకు ఒక రాయబారిగా వచ్చి రక్షణనివ్వడానికి, రక్షించి దేవుని యొద్దకు మనిషిని చేర్చుట కొరకు, పూర్వము ఏ సహవాసమైతే మనిషికి దేవుడిచ్చాడో ఆ సహవాసంలోనికి ప్రభువారు, దేవుని బిడ్డలారా, మరి మానవుని నడిపించడానికి యేసు ప్రభువారు ఈ సిలువ శిక్షను మనిషి కొరకు భరించిన వారై ఉన్నారు. కనుక ఇక్కడ యేసు ప్రభువారు ఈ సిలువలో మరి ఒక మాట ఏమిటి అంటే బాధపడ్డారు. కనుక ఈ బాధ ఏమిటి అని మనం చూస్తే, చెప్పబడిన మాటలో ఈ బాధను మనం చూస్తే మరి పేతురు గారు ఇక్కడ చక్కని మాట తెలియచేస్తూ ఉన్నారు. తన మొదటి పత్రికలో మీరు చూసినట్లయితే మరి 2వ అధ్యాయంలో 21వ వచనం మనం చూసినట్లయితే క్రీస్తు కూడా మీ కొరకు ఏమయ్యాడు? బాధపడ్డాడు. కనుక క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి ఆయన తన అడుగుజాడల యందు మీరు నడుచుకొనున్నట్లు, అనగా ఆయన ఎందుకు బాధపడ్డాడు, ఎందుకు శ్రమ పడ్డాడు, ఎందుకు అవమానింపబడ్డాడు అంటే దేవుని బిడ్డలారా, ఆ బాధంతా మనము ఆయన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు అని మరి ఇక్కడ పేతురు గారు తెలియజేస్తున్నాడు. కనుక ఇప్పుడు ఈ యొక్క బాధ ప్రభువు అనుభవించింది ఎందుకు అంటే మనము ఆయన అడుగుజాడల యందు నడుచుకొనుటకు యేసు ప్రభువారు సిలువలో ఏమయ్యారు? బాధపడ్డారు. యేసు ప్రభువారికి ఈ శ్రమ, ఈ బాధ, ఈ అవమానము ఎక్కడి నుండి ఉంది అంటే సిలువ మీదకి రాకముందు నుండి కూడా, అనగా యేసు ప్రభువారు జన్మ నుండి, అనగా భూలోకములో కన్య మరియ గర్భమునందు నుండి ఆయన భూమి మీదకు వచ్చిన సమయము నుండి కూడా యేసు ప్రభు వారికి శ్రమ ఉంది, బాధ ఉంది, అవమానం ఉంది. కనుక ఈ 3ంటిని ప్రభువారు అనుభవించిన వారై ఉన్నారు. కనుక యేసు ప్రభువారు నరుడుగా, ఆయన దేవుడయ్యుండి నరుడుగా జన్మించడము ఒక బాధ, ఒక శ్రమ, ఒక అవమానం. దీనంతటి కొరకు మరి దీనంతటిని ప్రభువారు ధరించడానికి కారణం ఏమిటి అంటే మనిషిని రక్షించుకోవడం కొరకే. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనంలో నశించిన దానిని వెదకి రక్షించుకోవడం. కనుక యేసు ప్రభువారు ఎందుకు ఈ లోకంలోనికి వచ్చారు అంటే నశించిన దానిని ఆయన రక్షించుకోవడానికే ఈ లోకంలోనికి వచ్చారు. కనుక దేవుడే, ఇక్కడ మనం చదువుకున్నాం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో మనం చూసినట్లయితే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకున్నాడు. అనగా దేవుడు మనిషిని రక్షించాలి అంటే మనిషిగానే ఆయన వచ్చాడు. అందుకే ఒక సామెత ఉంటుంది, వజ్రాన్ని దేంతో కొయ్యాలంట? వజ్రంతోనే కొయ్యాలి. కనుక మనిషిని రక్షించడానికి కోడెల రక్తము కానీ, ఎడ్ల రక్తము కానీ, ఇంకా ఆయా రూపము, ఆయా స్థితి కాదు, కానీ దేవుడే మరి నరుడుగా మన కొరకు, మన మధ్యకు ఆయన మనవలే ఆయన ఈ లోకములో జన్మించిన వారై ఉన్నారు. అందుకే ఇక్కడ గమనిస్తే యేసు ప్రభు వారి యొక్క జన్మ ఇక్కడ ఏం కనబడుతుంది అంటే, ఇక్కడ చూడండి, మరి ఆయన మరి మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను రిక్తునిగా
చేసుకొనెను. అనగా రిక్తునిగా చేసుకొని తను తాను తగ్గించుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఎవరమైనా కూడా ఏం చేయము అంటే తగ్గించుకోవడానికి ఎవరం ఏం చేయమో ఇష్టపడం. కానీ యేసు ప్రభువారు చేసిన పని ఏమిటి అంటే ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు. మరి ఆయన తగ్గింపు ఎక్కడ ఆరంభమైంది అంటే మనిషిని రక్షించుకోవడం కొరకు మరి స్త్రీ గర్భమందు ఆయన జన్మించడమే తగ్గించుకోవడం. మనం చూస్తాం కదా వాక్యంలో, మరి ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. అంత గొప్ప దేవుడు తన్ను తాను తగ్గించుకున్నాడు. తగ్గించుకొని దేవుని బిడ్డలారా కన్య మరియ గర్భములోనికి యేసు ప్రభువారు వచ్చిన వారై ఉన్నారు. కనుక మరి భక్తులు పాటలో రాశారు, మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని పంపెను, మన శరీరము దాల్చెను, ఆ ప్రభువు మన పాపము కుదురెడు, ఆ ప్రభువు మన పాపము కుదురెడే. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావమునను తెలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవము మనకబ్బును. కనుక పరలోక జీవము మనకివ్వడానికి, మోక్ష నివాసములోనికి మనను చేర్చడము కొరకే యేసు ప్రభువారు ఈ యొక్క శ్రమను, అలాగే బాధను, అవమానమును ప్రభువారు అనుభవించారు. ఆయన తన్ను తాను తగ్గించుకున్నారు. కనుక ఈ తగ్గింపునకు అనగా ఈ యొక్క శిలువ, దేవుని బిడ్డలారా, ఈ తగ్గింపునకు దైవజనుడు ఒక పేరు పెట్టారు. ఈ పేరును గురించి మరి అయ్యగారిని నేను అడిగాను బైబిల్లో చూడమని. అనగా తెలుగు బైబిల్లో చూసాం. తెలుగు బైబిల్లో నిఘంటువులో ఈ అర్థం లేదు. మరి అలాగే మరి అయ్యగారిని చూడమని చెప్పాను, మరి ఇంగ్లీష్ బైబిల్లో చూడమని. ఆ ఇంగ్లీష్ బైబిల్లో కూడా ఆ పదానికి అర్థం దొరకలేదు. అదేమిటి అంటే అయ్యగారు పరలోకపు పదము ఒకటి చెప్పారు. ఆ పదం ఏంటి అంటే నూనెత. నూనెత చెప్పండి, పేరు. కనుక యేసు ప్రభువారి యొక్క తగ్గింపునకు ఉండే ఆ పదము పరలోకపు భాష. దేవుని బిడ్డలారా, పదం ఏమిటంటే చూడండి నేను చెప్తున్నాను, నా కింద యావత్తు న్యూనత. అనగా న్యూనత అనే ఈ పదము ఏం తెలియజేస్తుందంటే తగ్గింపు లేదా కొరత. అనగా తగ్గింపు రెండవ అర్థం ఏమిటంటే కొరత. అనగా దేవుని బిడ్డలారా, ఇది ఏ భాషా పదము అంటే పరలోకపు భాషా పదము. మరి పరమ తండ్రి యొక్క పాదాల యొద్ద కూర్చున్న మన తండ్రి గారు దేవదాసాయి గారు రాసినటువంటి ఈ మాట. అయితే ఈ కొరత ఏమిటి అని అంటే చూడండి, దేవుడు మరి ఆయన సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు. మనిషి అయితే పాపములో ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుని వద్దకు మానవుడు చేరడానికి మానవునికి ఉన్నటువంటి కొరత ఏంటి అంటే పాపము. కనుక ఈ పాపము బట్టి మానవునికి ఏం ఏర్పడిందంటే ఈ కొరత ఏర్పడింది. కనుక ఈ కొరత మానవునికి ఏర్పడింది కనుక ఈ కొరతను తీర్చడం కొరకే కుమారుడు ఈ లోకంలోనికి వచ్చారు. కొరత తీర్చడం కొరకే కుమారుడు ఏం చేశాడు, ఈ లోకంలోనికి వచ్చాడు. చూడండి, ఒక ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు పుట్టారనుకుందాం. ఉదాహరణకి ఒక ముగ్గురు ఆడపిల్లలు పుట్టారనుకుందాం. మళ్ళీ వాళ్ళు ఎవరి కోసం ఉంచుకుంటారు? అప్పుడు నాలుగోసారి మగబిడ్డ పుట్టారనుకోండి, ఏమనుకుంటారు? వాళ్ళ కొరత తీరింది అంట. కనుక దేవుని బిడ్డ అలాగే
పాపమును బట్టి నిరాశలో ఉన్న అనగా దేవుణ్ణి సమీపింపలేని మానవునికి ఏమిటి అంటే పాపము బట్టి మనిషికి కొరత ఏర్పడింది కనుక ఈ కొరత తీర్చడానికే దేవుడు కుమారుడుగా ఈ లోకములోనికి వచ్చారు. ఈ కుమారుడు మానవునికి ఏం తీర్చాడు అంటే కొరతను తీర్చాడు. ఏంటి ఎక్కడ కొరతను తీర్చాడు అంటే కల్వరి శిలువలో ప్రభువారు భూమికి ఆకాశానికి మధ్య ఆయన కల్వరి శిలువలో వేలాడి దేవుని బిడ్డలారా మనిషికి ఏం తీర్చాడు అంటే కొరతను తీర్చాడు. అందుకే పురుషోత్తం చౌదరి గారు పాడతారు, పరమాచార్యము కాదా ఈలాటి ప్రేమ ధరణిలో నాదా చురుకోముల పోట్లకు నీ శిరమున వంటి నీచపు పురుగు చాలు. ఇక్కడ పరమాశ్చర్యము కాదు ఇలాంటి ప్రేమ ధరణిలో నున్నదా చెప్పండి, ధరణిలో నున్నదా? మరి ఈ యొక్క పురుగు కొరకు ఆయన ఏం తీర్చాడు ఏమండి? కనుక నేను పాడతాను, మీరు వినండి. పరమాచార్యము కాదా ఈలాటి ప్రేమ ధరణిలోనున్నదా చురుకో ముల్లుల పోట్లకు నీ శిరమున వంటి నీచపో. ఎవరో నీచం అమ్మా? దేని ద్వారా మానవుడు నీచమైపోయాడు? పాపాన్ని బట్టి. కనుక నీచపు పురుగు కొరతను తీర్చాడు, నీ కరుణను నేను దర్శింతు నేడు. ఇప్పుడు అందరూ కలిసి పాడండి. పరమాచార్యము కాదా ఈలాటి ప్రేమ ధరణిలో నున్నదా చురుకో ముల్లుల పోట్లకు నీ శిరమున వంటి నీచపు పురుగు కొరకంది చెడుని కరుణ దర్శింతు. ఇక్కడ భాషాపదాన్ని మనం గ్రహిస్తే పురుగు అనగా అల్పజీవి, స్వల్పజీవి. చేత్తో చంపేయచ్చు, కాలుతో నలపొచ్చు, పుల్లతోనైనా దాన్ని చంపొచ్చు. అనగా మనిషి యొక్క జీవితము, మనిషి యొక్క స్థితి కూడా అలాంటిదే. కనుక దేవుని బిడ్డలారా, ఈ పురుగు వంటి మనలను ప్రభువు దేవుని బిడ్డలారా మరి పరిశుద్ధులుగా మనలను చేయడానికే ప్రభువారు ఈ నూనెత అనగా ప్రభువారు తను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకున్నాడు. కనుక ఈ లోకములోనికి ఆయన రావడం కొరకు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము దేవుని బిడ్డలారా 4వ అధ్యాయము 5వ వచనంలో మనము చూసినట్లయితే, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన మనం చూడండి దత్తపుత్రులము. కింద మనం 5 ఫుట్ నోట్లో మనం చూస్తే స్వీయ కృత పుత్రులము అనగా ఆయన స్వంత పుత్రులము. చూడండి, 2 పిల్లల్ని కనుక మీరు తీసుకుని వెళ్తున్నారు అనుకోండి, ఏదైనా ఊరికి తీసుకెళ్తున్నారు అనుకోండి 2 పిల్లల్ని, వాళ్ళల్లో ఒక బిడ్డ మీ బిడ్డ, ఇంకొక బిడ్డ నీ అన్నదమ్ములు అక్క చెల్లెలో బిడ్డ. మీరు మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీరేమంటారు? అమ్మా పిల్లలు ఇద్దరు నీ పిల్లలేనా అని అడిగితే, అమ్మ నీ దేవుడు నీకు 2 బిడ్డలు ఇచ్చారమ్మా అని అంటే ఆ తల్లి ఏం చెప్పుద్ది? అమ్మా ఈ బిడ్డ మా చెల్లెల బిడ్డో, లేకపోతే మా మేనల్లుడి బిడ్డో, లేకపోతే ఇంకొకళ్ళ బిడ్డో, మా తమ్ముడు బిడ్డో, మా అక్క బిడ్డో అని చెప్తారు.
కనుక ఇక్కడ ఆ ఇద్దరిలో ఒక బిడ్డ ఎవరో సొంత బిడ్డ. అలాగే ఇప్పుడు మనము దేవుని బిడ్డలమే, అయితే పాపము మనల్ని దూరం చేసింది కనుక పాప ప్రాయశ్చిత్తార్థము యేసు ప్రభువారు కల్వరి శిలువలో ఆయన పరిశుద్ధమైన రక్తమును పోసి ఆయన మనలను కడిగి ఏం చేయనై ఉన్నారు అంటే స్వీయకృత పుత్రులనుగా మనలను చేయడానికి యేసు ప్రభువారు ఎక్కడికి వచ్చారు అంటే మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు ఆయన లోబడిన వాడాయను. కనుక ధర్మశాస్త్రము నుండి మనల్ని విడిపించడానికి యేసు ప్రభువారు ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. అందుకే రోమాపత్రిక 8వ అధ్యాయము 2వ వచనం మీరు పద్దాకా చూడొద్దు. ఏమని ఉంటుందంటే అక్కడ ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయేనో దేవుడు దానిని చేశాను. అందుకే యూదులైన వారు యేసు ప్రభు వారిని అడుగుతుంటే యేసు ప్రభు వారు ఏమంటారంటే నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి నేను ఈ లోకంలోనికి వచ్చాను అనగా ధర్మశాస్త్రమునకు ఆయన లోబడిన వాడాయను. అనగా ధర్మశాస్త్రమును బట్టి ఏముంది అంటే పాపమునకు శిక్ష ఉంది. కనుక ఈ పాపమునకు శిక్ష ఎవరు భరించాలి అంటే దేవుని బిడ్డలారా పాపము చేసిన వాడు భరించాలి. అందుకే పాపము వల్ల వచ్చు జీతము మరణం. కనుక ఇప్పుడు ఈ మరణమంతా కూడా దేవుని బిడ్డలారా ఎవరు అనుభవించారు అంటే యేసు ప్రభువారు మన నిమిత్తము శిలువ మరణాన్ని అనుభవించిన వారై ఉన్నారు. కనుక దేవుని బిడ్డలారా యేసు ప్రభువారు మరి చూడండి, స్త్రీ అనగా గర్భమున జన్మించడము శ్రమ, బాధ, అవమానమే. ఆయన సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడు, తండ్రి కుడి పార్శ్వములో ఉన్న దేవుడు. ఇది ఈ లోకములోనికి రావడానికి ఆయన దేవుని బిడ్డలారా ఇంత బాధను అనుభవించారు. అయితే భూలోకములో యేసుక్రీస్తు ప్రభువారు లూకాసు వార్తలో మీరు చూసినట్లయితే లూకాసు వార్త 2వ అధ్యాయము 51వ వచనంలో మనం చూస్తే అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి చూడండి అందరినీ పోషించే ప్రభువేనట. దేవుని బిడ్డలారా ఇక్కడ తండ్రి గారు చెప్పిన మాట ఏమిటంటే యేసు ప్రభువే తల్లిదండ్రులను పోషించవలసిన దేవుడే కానీ వారు ఆయనను పోషించిరి, ఆయన వారికి లోబడిన వాడాయను. కనుక అందరినీ పోషించి అన్ని జీవులనెరిగి చాలండి. కనుక అన్ని జీవులకు ఆహారం ఇచ్చేది ఎవరు? దేవుడే. ఆయన ఇప్పుడు ఎవరిచ్చే ఆహారం మీద ఉన్నాడు? తల్లిదండ్రులు ఇచ్చే, అనగా ఇప్పుడు తల్లిదండ్రులకు ఆయన ఏమయ్యాడు? లోబడ్డాడు. దేవుని బిడ్డలారా ఇక్కడ మరి ఒకటి మనము ఆయన చూసినట్లయితే ఆ తల్లిదండ్రులు భేదవారైతే ఇప్పుడు ఆయన కూడా ఈ లోకంలో మానవుని రక్షించడానికి ఏమయ్యాడు? భేదవాడయ్యాడు. ఆయనకి ఇది ఎంత భేద స్థితి అన్నారు తండ్రి గారు. అందుకే దేవుని బిడ్డలారా కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, ఆయన ధనవంతుడి అయ్యుండియు మిమ్ములను మరి ధనవంతులుగా చేయుటకు మీ నిమిత్తం ఆయన ఏమయ్యాడు? దరిద్రుడు ఆయన. కనుక దేవుని బిడ్డలారా ఇప్పుడు ఈ భేదవాడిని అనగా ఆత్మ సంబంధమైన భేదతనం కలిగినటువంటి వానిని రక్షించడానికి దేవుని బిడ్డలారా ఆయన ఏమైపోయాడు? భేదవాడైపోయాడు. కనుక దేవుని బిడలమైనటువంటి మనము ఇక్కడ గమనించినట్లయితే ఇది ఎంత భేద స్థితి అని దైవజనులు చెప్తున్నారు. కనుక దేవుని బిడ్డలారా ఈ భేద స్థితి ఎందుకు అంటే మన కొరకే అని మనం గమనించాలి. దేవుని బిడ్డలారా మరి ఒకటి చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయము 29వ వచనం మీకు తెలుసు, లోక పాపములను మోసికొని పోవు దేవుని గొర్రెపిల్ల. అనగా మరి లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారిని దేవుని బిడ్డలారా ఆయనను ఎవరు తెలుసుకోలేదు అంటే ఆయన స్వకీయులే ఆయనను తెలుసుకోలేదు. యోహాను గారి సువార్త 1వ అధ్యాయము 11వ వచనం మీ అందరూ చూడండి. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను కానీ ఆయన స్వకీయులు ఆయన అనగా ఎవరు అంగీకరించలేదు?
అనగా స్వకీయులైన యూదుల యొద్దకు, ఆయన జనాంగము యొద్దకు ఆయన వచ్చారు, కానీ ఆయన స్వకీయులే ఆయన ఏం చేయలేదు, అంగీకరించలేదు. దేవుని బిడ్డలారా, మీ అన్నింటికో, మీ అక్కింటికో, మీ చెల్లింటికో మీరు వెళ్ళారు. వెళితే వాళ్ళు మీరు స్వతంత్రం చొప్పున లోపలికి వెళ్ళారు. వాళ్ళు మిమ్మల్ని చూసే తలుపులేసి తలుపు తీయలేదు. అది మీకేంటి? అవమానం. ఇక ఆ ఇంటికి మీరు వెళ్తారా? ఆ పేరు ఎత్తుతారా? దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభు వారు ఇక్కడ మనం వాక్యంలో గమనించినట్లయితే చూడండి, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చను, కానీ స్వకీయులే ఏం చేయలేదు, అంగీకరించలేదు. నిజమే దేవుని బిడ్డలారా, నీవు నేను మనము పైకి మనం అంగీకరించినట్టుగా ఉండి హృదయము మరి దేవునికి దూరంగా ఉంటే, మన క్రియలు, మన కార్యాలు, మన పనులు దేవునికి దూరంగా ఉంటే దేవునిని ఆయాస పెట్టే వారమై ఉన్నాం. అందుకే యేసు ప్రభువు దేవుడు ఒకటే మనలో చూస్తున్నాడు, మన విశ్వాసమును బట్టి మన క్రియలు ఉండాలి. అందుకే అయ్యగారు రాశారు క్రైస్తవ సంఘమ ఘన కార్యములు చేయు కాలము వచ్చేను తెలుసునా, క్రీస్తు ప్రభుని క్రియల మూలంబుగా కీర్తి పొందునని తెలుసునా. కనుక క్రీస్తు ప్రభువు నీ క్రియల మూలముగా, అనగా చూడండి, క్రియలు లేని విశ్వాసము ఏమిటి? మృతము. అనగా ఇప్పుడు మనలో దేవుడు చూసేదేంటి? క్రియలు. అనగా ఇప్పుడు దేవుని బిడ్డలారా, లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా యేసు ప్రభు వారు వస్తే యూదులైన వారు తెలుసుకొనలేదు. ఇది ఆయనకెంతో నిరాశ. కనుక ప్రభువారికి ఇది ఎంతో నిరాశ. అనగా ఏర్పాటు జనాంగమైన యూదులైనటువంటి వారి వద్దకు వస్తే యూదులైనటువంటి వారు ఏమంటారు అంటే, దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం వాక్యంలో గమనించినట్లయితే చూడండి, మరి యోహాను గారి యొక్క సువార్తలోని మనం చూసినట్లయితే వారు ఏమంటారు అంటే, యేసు ప్రభు వారిని ఎంత అవమానకరముగా వారు మాట్లాడుతూ ఉన్నారో మనం ఈ వాక్యములో చూడగలం. 6వ అధ్యాయములో ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఏమంటారు అంటే, మరి మాకు తండ్రి అబ్రహాము, నీకు తండ్రి ఎవరు అని మాట్లాడతారు. దేవుని బిడ్డలారా, ఆ సమయంలో మరి ప్రభువారు మీరు మీ తండ్రి, అనగా మాకు తండ్రి అబ్రహాము, మరి మీరు దేవుని బిడ్డలారా ఎవరు అని చెప్పి యేసు ప్రభు వారిని అనేక రీతులుగా వారు మాట్లాడిన వారై ఉన్నారు. 8వ అధ్యాయము 37వ వచనం చదువుకుందాం. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు, చూడండి, వాక్యానికి ఏముండాలంట? చోటు ఉండాలి. అనగా హృదయంలో దేవునికి ఉండాలి? చోటు ఉండాలి. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే మరి ఈ యొక్క వాక్యం, అందుకు వారు ఆయనతో మా తండ్రి అబ్రహాము అని. యేసు మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు మీరు చేస్తారు. అబ్రహాం గారిలో ఏముంది? విశ్వాసం ఉంది. అబ్రహాం గారు దేవుడు ఏం చెప్పాడో అది చేశాడు. కనుక దేవుడు చెప్పినట్లుగా చేశాడు. దేవుడు నడవమన్నప్పుడు నడిచాడు, బలివ్వమన్నప్పుడు బలిచ్చాడు. కనుక అబ్రహాము గారిలో ఏమున్నాయి అండి? వినాలి. అబ్రహాం గారిలో ఏమున్నాయి? క్రియలు ఉన్నాయి. కనుక ఇప్పుడు మనలో కూడా ఏముండాలి? క్రియలు ఉండాలి. కనుక అబ్రహాము గారికి భూమి ఆకాశం ఉన్నంత కాలము కూడా అబ్రహాము గారి పేరుంది అంటే కారణం ఏంటి అంటే, అబ్రహాం గారిలో ఏమున్నాయి? క్రియలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, భక్తుల్లో దేవుడు చూసేది ఏమిటి అంటే క్రియలు చూస్తాడు. అనగా ఈ క్రియలు కూడా ఏమై ఉండాలి అంటే విశ్వాస సంబంధమైన క్రియలు మనలో దేవుడు చూస్తాడు. కనుక విశ్వాసం లేని క్రియలు ఏమై ఉన్నాయి? మృతమై ఉన్నాయి. అందుకే దేవుని బిడ్డలారా, మరి దైవజనులు ఆ పాటలోనే రాశారు, లోక కార్యములెల్ల నీ కార్య దాటికి లోకేయని
నీకు తెలుసునా ఏ కార్యమైనాను ఎంచి చేసిన ఎడల ఏకారీతిని జరుగు తెలుసునా ఎంతో చక్కగా జరుగు తెలుసునా ఎంతో వింతగా జరుగు తెలుసునా. లోక కార్యములెల్లా నీ కార్యదాటికి. ఇప్పుడు లోకం కార్యం అంటే ఉదాహరణకు మనం చెప్పుకుందాం. లోకంలో ఇప్పుడు ఎన్నో కార్యాలు ఉన్నాయి, ఇప్పుడు ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి, ఎన్నో కార్యాలు మన ముందేమవుతున్నాయి, జరగబోతున్నాయి. కనుక లోక కార్యాలు ఎన్నో ఉన్నాయి. లోక కార్యములెల్లా నీ కార్యదాటికి. ఏ కార్యదాటికి? ఒకసారి దేవదాసాయి గారికి మరణ చెప్పండి. ఆ మహానుభావుడు పుస్తకమే బైబిల్. లోక కార్యములెల్లా నీ కార్యదాటికి లొక్కేయని నీకు తెలుసున ఏ కార్యమైనా ఎంచి చేసిన ఎడల. చిన్న మాట నేను మీకు తెలియచేస్తున్నాను. ఏకరీతిగా జరుగును తెలుసున, ఎంతో వింతగా ఎంతో చక్కగా జరుగును తెలుసున. ఉదాహరణకి మీరు లోక కార్యాన్ని బట్టి అనగా, లోకం ఎందుకులేండి, మన గురించే మాట్లాడుకుందాం. మనం కొంచెం ఒళ్ళెప్పులుగా ఉన్నాయి, ఇప్పుడు ఏం వెళ్దాంలే ఆరాధనకని మీరు అనుకున్నారనుకోండి, ఏ కార్యంలో ఏకీభవించినట్టు? చర్చి ఆడే ఉంటుంది, పాస్టరు అక్కడ ఏడకపోతాడు, ఆయనకి మాత్రం ఏముంది, అక్కడే ఉంటాడు. ఈ వారం ఈ లోక కార్యంలో ఉందాంలే అని నువ్వు లోక కార్యంలో ఉన్నావనుకోండి, దేవునికి ఏం కలిగి, నీ క్రియల వలన దేవునికి ఏముండదు, మహిమ రాదు. కనుక నన్ను మహిమపరుచు అనగా దేవుని నీ క్రియల వలన కనుక నీవు మహిమపరిస్తే, దేవుని బిడ్డలారా, నీకు దీవెన, నీకు ఆశీర్వాదం. కనుక మన క్రియల వల్ల దేవునికి ఏమి రాకూడదు, అవమానము రాకూడదు. అప్పుడే నీవు వాళ్ళు 3 మేకులు కొడితే 3 9 మేకులు నువ్వు కొట్టినట్టు. కనుక దేవుని బిడ్డలారా, వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. ఇక్కడ ఇది ప్రభువుకి ఎంతో నిరాశ. అందుకే ఇక్కడ ప్రభువుని వీరు ఏమంటారు అంటే 41వ వచనంలో, మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పిన అందుకు వారు, వీళ్ళే ఏం గల్లవాళ్ళు అంటే నోరు గల్లవాళ్ళు. ఏం గల్లవాళ్ళు? వీళ్ళు ఎటైనా మాట్లాడతారు. వీళ్ళకి తెలవందేముంది, వీళ్ళకి 2 తెలుసు, ధర్మశాస్త్రం తెలుసు, ఇది తెలుసు, అది తెలుసు, ఇవన్నీ తెలుసు వీళ్ళకి. కనుక వీళ్ళు ఏమంటున్నారంటే, మేము అనకూడదు, రాయబడి ఉంది కాబట్టి మేము 6వ ఆజ్ఞ వల్ల పుట్టిన వారము అనగా ఆ మాట ఎవరిని అంటున్నారు? యేసు ప్రభు వారిని వీరు అంటూ ఉన్నారు. దేవుని బిడలారా, ఒకవేళ మనం కూడా కొన్ని కార్యాలు మేము ఎల్లంగయ్యా, తినంగయ్యా, చూడంగయ్యా, మేము ఇక్కడే గయ్యా, అక్కడే గయ్యా, ఇక్కడే గయ్యా, ఇక్కడే. అందుకే నీ క్రియల వలన దేవునికి ఏం కలగాలి? మహిమ కలగాలి. నీ పనుల వల్ల దేవునికి మహిమ కలగాలి. దేవుని బిడ్డలారా, వాక్యం తెలియచేస్తుంది ప్రభువారికి ఇది కూడా ఏమిటి అంటే అవమానమే. అందుకే యూదులైనటువంటి వారు 8వ అధ్యాయము 40వ వచనం మనం చదువుకున్నాం. దేవుని వల్ల వినిన సత్యము మీతో చెప్పిన వాడనైన నన్ను మీరిప్పుడు చంప వెదుకుచున్నారే. దేవుని సత్యాన్ని బోధిస్తూ ఉంటే యూదులైన వారు ఏం చేస్తున్నారు? చంప వెదుకుతున్నారు. ఇది అబ్రహాము ఏం చేయలేదు, అట్లు చేయలేదు అనగా దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే యేసు క్రీస్తు ప్రభువారిని యోహాను గారి సువార్త 19వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తే, ఇక్కడ అందుకు వారు ఇతనిని సంహరించుము, సిలువ వేయుము. చూడండి, ఇక్కడ దేవుని బిడ్డలారా, సిలువ వేయమని
యూదులైన వారు ఏం చేశారు అంటే మరి కేకలు వేసినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక ఎవరు ప్రభువుని అంగీకరించలేదు అంటే ఆయన స్వకీయులే ఏం చేయలేదు, అంగీకరించలేదు. దేవుని బిడ్డలారా, బహిరంగముగా మనం అంగీకరించి ఆత్మీయ రీతిగా ఆయనకు వ్యతిరేకమైన నడక మనకు ఉండకూడదు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, భక్తులు పాటలో రాశారు, ఎంతో వింత ఎంతో చింత యేసు నాదు మరణమంత పంతముతో చేసిరాత స్వంత ప్రజలో స్వామినాంత. యేసు ప్రభువారు తెలియని వారు వేసిన సిలువు కంటే తెలిసిన వారు వేసిన సిలువే బహుభయంకరమైన సిలువ. అనగా ఇక్కడ సొంత ప్రజలే ఏం చేశారు, స్వామిని అంత చేశారు. కనుక దేవుని బిడ్డలారా, నిజంగా ఎందుకు ప్రభువుకి ఇంత బాధ అంటే సొంత ప్రజలు చేసిన మరి పెట్టినటువంటి అవమానము మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని బిడ్డలారా, మరి ఒకటి ఆరవదిగా ఏమిటి అంటే మోషే గారి ద్వారా చదువుకుందాం. యోహాను గారి సువార్త 1వ అధ్యాయము 17వ వచనం మనం చదువుకుందాం. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకు తెలియబడుతూ ఉంది. ధర్మశాస్త్రము ఎవరి వలన కలిగింది, మోషే గారి ద్వారా వచ్చింది. కృపయు సత్యము ఎవరిని బట్టి వచ్చింది, యేసు ప్రభు కృప ఎంతమంది మీద లేదో చేతులు ఎత్తండి. ఏంటమ్మా మీరు బాగా తెలియగమ్మా, యేసు ప్రభు కృప ఎవరి మీద లేదో చేతులు ఎత్తండి అండి. ఈ నగలు ఉరిచిని కృపే. ఇల్లు ఎవరిచ్చింది, ఇంత బలహీనత ఉన్నా బతుకుతున్నామంటే అది ఎవరి కృప, ఆయన కృపే. కనుక కృప అనేటువంటిది అర్థము తెలుసు కదా, పొంద అర్హత లేని వాని మీద దేవుడు చూపించేదే కృప. కనుక ఈ కృప దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రము మోషే ద్వారా వస్తే మరి కృపా సత్యములో యేసు ప్రభు ద్వారా. అందుకే ఈ కృపను మనం ఏం చేయకూడదు అంటే లోకువ కట్టకూడదు. దేవుని బిడ్డలారా, కృప మరి అందుకే సిరిపురం కృపావరం గారు 333వ పాటలో పాడుకుంటాడు, అపరాధిని యేసయ్య కృప చూపి బ్రహ్మయ్య. కనుక ఈ అపరాధులమైన మన ఎడల ఆయన చూపించింది కృప. కనుక ఈ కృప దేవుని బిడ్డలారా, అర్హత లేని మనకు దేవుడు ఈ అర్హతనివ్వడం కొరకే ఆయన తన కృపను దయచేసిన వారై ఉన్నారు. కనుక దేవుని బిడ్డలారా, మరి ఈ లోకంలోనికి యోహాను గారి సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా, అనగా కృపాసత్య సంపూర్ణుడుగా ఆయన మన మధ్యకు వచ్చి మనలను ఆయన ఏం చేయనై ఉన్నారు అంటే జీవింప చేయనై ఉన్నారు. చూడండి, రోమాపత్రికలో 6వ అధ్యాయము 11వ వచనంలో మీరు చూడగలిగితే, అటువలే మీరును పాప విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగా మిమ్మును మీరే ఎంచుకొనుడి. మీరు సజీవులుగా మిమ్మును మీరే ఎంచుకొనుడి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమునకు ఏలనీయకుడి. శరీరంలో ఏమి ఏలకూడదు అమ్మా, శరీరమును ఏమి ఏలనీయొద్దు, పాపమును ఏలనీయొద్దు. అందుకే అయ్యగారు 101వ పాటలో రాశారు, పాప వృత్తిని మాను కొనుమే మనసా పాపాలు నరకంబు సహి. కనుక అన్నిటికంటే దేవుని బిడ్డలారా,
కృపాసత్య సంపూర్ణుడైన ప్రభు మనలను ధర్మశాస్త్రమునకు లోబడిన మనలను దేవుడు ఏం చేశారు అంటే విడిపించిన వారై ఉన్నారు. కనుక మరియు మీ అవయవములను దుర్నీతికి సాధనములుగా అనగా 2వ అంకేసింది ఫుట్ నోట్లో మీరు చూస్తే ఆయుధములుగా, మీ అవయవములను దుర్నీతికి సాధనములుగా. ఈ నుదురు దేవుడు నీకు ఇచ్చాడు చక్కగా, నీ ముఖం నుదురు చక్కగా కనబడడం కొరకు. దాన్ని నీ వేరే సాధనంగా చేయొద్దు. నీ నాలుక ఇచ్చాడు, దీన్ని దేవునికి సాధనంగా చేయి. అంతేగాని దానికి దీనికి ఇంకో దానికి సాధనంగా చేయొద్దు. చూడండి, నీ కాళ్ళు దేవుడు ఇచ్చాడు, దాన్ని దేవునికి సాధనంగా, దేవుని కొరకు. పరమగీతంలో ఉంది కదా, నీ పాదరక్షలతో నీవు నడుస్తున్నావు, అలా నడవాలి. చేతులు ఇచ్చాడు, మరి ఇంకన్నీ ప్రతి అవయవము కూడా దేవుడు మనకిచ్చిందే. అయితే దేవునికి, అందుకే దేవుని బిడ్డ అప్పగింపకూడదు. అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవముల నీతికి సాధనములుగా దేవునికి అప్పగించుడి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రములకు లోబడిన వారు కారు గనుక పాపము మీ మీద ఏం చేయదు, ప్రభుత్వం చేయదు. కనుక అందుకే మన తండ్రి గారు అన్నారు, నీ పాపముల కంటే నీ తండ్రి దయ గొప్ప. కనుక మన ప్రభువు దయగలిగినటువంటి వాడు కనుక దేవుని బిడ్డలారా, మన వాక్యంలో చూసినట్లయితే పాపములు క్షమించే ప్రభువు. మరి ఇక్కడ ఏమైంది అంటే, మరి ఇక్కడ ప్రభువు దేవుని బిడ్డలారా, మరి ప్రభువుని ఇక్కడ ప్రజలు ఏం చూశారు అంటే చిన్న చూపు చూశారు. యోహాను గారి సువార్తలో మీరు చూసినట్లయితే 9వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. పరిసయ్యులలో కొందరు ఈ మనుష్యుడు చూడండి ఇక్కడ మరి 16వ వచనంలో ఏమంటున్నారంటే, కాగా పరిసయ్యులలో కొందరు ఈ మనుషుడు విశ్రాంతి దినమును ఆచరించుటలేదు గనుక దేవుని అందరి నుండి వచ్చిన వాడు కాడు అనిరి. మరికొందరు పాపి అయిన మనుషుడు ఎలాంటి సూచక క్రియలు ఎలాగూ చేయగలడు గలడనిరి. ఇట్లు వారికి ఏం పుట్టింది, భేదం పుట్టింది. అయితే ఇక్కడ గుడ్డివాని సంగతి మనం చూస్తూ ఉన్నాం. ఈ గుడ్డివాడు దేవుని బిడ్డలారా మరి బాగుపడ్డ తర్వాత ఆ తల్లిదండ్రులకి ఏముండాలి, సంతోషం ఉండాలి. కానీ ఇక్కడ వ్యతిరేకమైన స్థితిని మనం చూస్తున్నాం. 22వ వచనంలో చదువుకుందాం. వారి తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగూ చెప్పిరి. ఎందుకనినా ఒప్పుకొనిన ఎడల వెలివేతుమని. చూడండి, ఇక్కడ దేవుని బిడ్డలారా మరి యూదులకు ఏమైపోయారు, భయపడి సమాజ మందిరంలో నుండి వెలివేస్తారేమోనని ఏమయ్యారు అంటే భయపడ్డారు. కనుక దేవుని బిడ్డలారా, దేవునికి భయపడేవాడు దేనికైనా భయపడేవాడు. కనుక ఇక్కడ వీరు భయపడి దేవుని బిడ్డలారా దేవుని గురించి ఏం చేయలేకపోతున్నారు అంటే సాక్ష్యం ఇవ్వలేకపోతూ ఉన్నారు. కనుక 28వ వచనం చదువుకుందాం. అందుకు వారు ఇక్కడ 27వ వచనంలో చదివితే, వాడు ఇందాక మీతో చెప్పితిని కానీ మీరు వినకపోతిరి, మీరెందుకు మరలా వినగోరుచున్నారు, మీరు ఆయన శిష్యులగుటకు కోరుచున్నారా ఏమి అని వారితో అనెను. చూడండి, ఈ గుడ్డివాడిని అడుగుతున్నారు, ఏంది మీరు పద్దాక నన్ను అడుగుతున్నారు అని అడుగుతుంటే, ఏంది మీరు కూడా ఆయన శిష్యులు అవుతారంటే, మేము ఆయన శిష్యులమి కాము, మేము మోసే శిష్యులము, నీవే ఆయన శిష్యుడివి అనగా దేవుని బిడ్డలారా. ఇక్కడ చూస్తే మరి 29వ వచనంలో మనం చూస్తే, దేవుడు మోషేతో మాట్లాడేమని ఎరుగుదము కానీ వీడు ఎక్కడి నుండి వచ్చానో ఎరుగమని వారిని దూషించిరి. అనగా యేసు ప్రభు వారికి సిలువ మీదే కాదు కానీ ముందు కూడా ఏముంది, దోషణ ఉంది, అవమానం ఉంది, శిక్ష ఉంది. దేవుని బిడ్డలారా మరి ఒక మాటను, అందుకే మరి ఆ సొంత ప్రజలు ఎంతో వింత ఎంతో చింత యేసు నాదు మరణమా. ఆ పాటలోనే, ఆ వచనంలోనే
ఆ భక్తుడు రాస్తాడు, మీరు ధ్యానం చేసుకుంటూ పాడుకోండి. పాటి కాటి నేటి కోటి తీటి రేసో నాదు నకాట. మళ్ళీ పాడమ్మా. పాటి కాటి నేటి కోటి తీటి రేసో నాదు నకాట. పట్టుకున్నారు, కొట్టారు, నెట్టారు, తిట్టారు. ఇదంతా ఎవరు చేశారు అమ్మా? ఎవరు చేశారు? సొంత ప్రజలు. ఇప్పుడు మనం అందరం కూడా ఎవరు? ఆయనకి సొంతమే. కనుక దేవుని బిడ్డలారా, దేవుని సేవకుడిగా నీకు తెలియజేస్తూ ఉన్నాను. యూదులైన వారు ఒక శాపాన్ని వారికి వారే అన్నారు. ఏమన్నారంటే, పిలాతు గారు అన్నాడు, ఈ నీతిమంతుని రక్తం గురించి నేను నిరపరాధిని ఏం చేశాడు? చేతులు కడుక్కున్నాడు. యూదులు ఏమన్నారంటే, ఈ రక్తం మా మీద, ఆ రక్తం దీవెనకరమైంది. దీవెనకరమైన రక్తాన్ని వీరు శాపంగా వీరు మార్చుకున్నారు. అందుకే యూదులైన వారు చెదరిపోయారు. ఇప్పుడు చేబ్రోల్లో కూడా ఓ 40 కుటుంబాలు ఉన్నాయి. సారెపతి యాకోబు, సారెపతి అనే ఇంటి వాళ్ళు చాలామంది యూదులైన వారు 40 కుటుంబాలు ఇప్పటి వరకు చెదిరిపోయి మన చేబ్రోల్ దగ్గర ఉన్నారు. నేను పాస్టర్ గారు ఇద్దరం కూడా వెళ్ళొచ్చాము అక్కడికి. చాలాసేపు వారితో మాట్లాడాం. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని బట్టి మనం చూసినట్లయితే ఇక్కడ సొంత ప్రజలైనటువంటి వారు చేసిన ఈ అవమానము మనం చూస్తూ ఉన్నాం. చూడండి, లూకాసు వార్త 13వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినట్లయితే, యేసు విశ్రాంతి దినమును స్వస్థపరచినందున ఆ సమాజ మందిరపు అధికారి విశ్రాంతి దినాన ప్రభు ఏం చేశాడు? స్వస్థపరిచాడు. అనగా చూడండి, యేసు ప్రభు వారు అందుకే చెప్తారు, మరి విశ్రాంతి దినమున ఒక ఎద్దు గుంటలో పడితే దాన్ని తీయాలా తీయొద్దా అని యూదులైన వారికి చెప్తారు. దేవుని బిడ్డలారా, స్వస్థపరిచినందుకు ఇతడు విశ్రాంతి దినమును మీరాడు అని చెప్పి అనేక మంది ఆక్షేపించిన వారు అయి ఉన్నారు. కనుక దేవుని బిడ్డలారా, ఈ ఆక్షేపించినటువంటి వారి యొక్క స్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అనగా సంతోషించలేదు కానీ ఆక్షేపించారు. ఏమో బాగుపడింది, ఏమో మరి నిలబడింది ఈమె, ఇంతకాలం నుండి ఈ వ్యక్తి బాధపడింది, శ్రమలో ఉంది అని చెప్పి యేసు ప్రభు వారు లేచి నిలవబడమన్నారు. ఆమె నిలబడింది. దేవుని బిడ్డలారా, చేతులుంచి ప్రభు ప్రార్థన చేశారు. అయితే యూదులైన వారు మరి విశ్రాంతి దినాన్ని మీరావు అని చెప్పి మరి ఇక్కడ వారు సంతోషించలేదు కానీ ఆక్షేపించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మత్తయి గారి సువార్త ముగింపులోనికి వచ్చాం. మత్తయి గారి సువార్త 12వ అధ్యాయము 24వ వచనంలో మీరు చూసినట్లయితే, ఆ పరిసయ్యులు ఆ మాట విని, వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు కానీ మరి ఒకని వలన కాదనిరి. కనుక ఇక్కడ దేవుని బిడ్డలారా మనం చూస్తే, మరి ప్రభు భూతములను వెళ్ళగొట్టినప్పుడు పిశాచి శక్తి వలన, అయ్యగారు రాశారు ఈ మాట, ఇది ఎంతో ప్రభు కంట కోత అంట. కోత అంటే అర్థం ఏంటి? బాధ. అనగా ఇప్పుడు ఒక శరీరాన్ని ఇట్లా కోసారనుకోండి, వైద్యులు కోసినప్పుడు చూడండి ఎంతో బాధ, నొప్పి, వేదన ఉంటుంది. అలాగే మరి దేవుని యొక్క ఆ కుమారుడు అయిన యేసుక్రీస్తు ప్రభువారు
పరిశుద్ధుడైన ప్రభువు గనుక పరిశుద్ధుడైన ప్రభువే స్వస్థపరిచినందుకు దేవుని బిడ్డలారా, బాగు చేసినందుకు ఇక్కడ వారు దయ్యము వలన అనగా దేవుని శక్తిని అవమానకరంగా దయ్యము శక్తిని వీరు మాట్లాడుతూ ఉన్నారు. దేవుని యొక్క శక్తిని వీరు అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది ప్రభువుకి ఎంతో కోత. చివరిగా లూకాసు వార్త 15వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లే, ఒకప్పుడు సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండిరి. పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయుచున్నాడు సనుగు కొన్నారు. అనగా ఇది కూడా ప్రభువు మీద సనుగుడు. అనగా ఈ సణిగేవారు, మరి గొణిగేవారు, అవమానకరంగా మాట్లాడేవారు, ఇవన్నీ కూడా ప్రభువు యొక్క మరి అవమానాలు. చూడండి ఎన్ని అవమానాలంటే, ప్రభువుకి మహిమ కిరీటం తీసివేసిన తర్వాత భూలోకంలో అవమానమనే కిరీటం, నిందలనే కిరీటం, దేవుని బిడ్డలారా శ్రమలనే కిరీటం, భేదములనే కిరీటాలు, ఇవన్నీ కూడా ఎవరి మీదకి వచ్చినాయి? ప్రభువు మీదకి వచ్చినాయి. ఇవన్నీ మనవే 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 మనవే. అందుకే యేసు ప్రభు వారి యొక్క కృప మన వెంట ఉంది కనుక, కృప కలిగిన దేవుడని కృపను మనం ఏం చేయకూడదు? లోకు కట్టకూడదు. కృప మనకు దూరమైన రోజు దేవుని బిడ్డలారా వేదన మనం అనుభవించవలసిన వారం అవుతాం. అందుకే ఒక తల్లిట ఒక తల్లిదండ్రులకి ఒక కుమారుడు ఉన్నారట. ఆ కుమారుడు దేవుని బిడ్డలారా కృపను లోకు కట్టుకోవడం అనగా, ఒక మాట చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. ఒక తల్లిదండ్రులు ఒక బిడ్డను బాగా చదివించుకున్నారంట. బాగా చదివించుకున్న తర్వాత వాళ్ళు ఆ బిడ్డ ఆ ఉన్నత విద్యను బట్టి ఇతర దేశం వెళ్ళిపోయాడట. ఇతర దేశం వెళ్ళిపోయిన తర్వాత ఆ బిడ్డ, దేవుని బిడ్డలారా వీళ్ళు రిటైర్డ్ అయిపోయారు. ఆ బిడ్డ ఇతర దేశంలో, అమెరికా దేశంలో ఇతడు ఏమైపోయాడంటే సెటిల్ అయిపోయాడు. ఈ సెటిల్ అయిపోయిన తర్వాత ఈ బిడ్డ దేవుని బిడ్డలారా తల్లి బలహీనంగా ఉండి బాధగా ఉండి కుమారుడికి ఫోన్ చేసిందంట. అయ్యా నాకు చాలా బాధగా ఉంది, నిన్ను చూడాలనిపిస్తుంది, నువ్వు సెలవు పెట్టుకుని రా అని చెప్పిందట. మీరు అందరు కుటుంబం అంతా మీరు రండి అయ్యా అని తల్లి చెప్తే, అమ్మ వింటున్నారా? నేను సగం వింటున్నారు, సగం కళ్ళు తిరుగుతున్నారు, సగం మోస్తున్నారు, అందరేనండి. సరే దేవుని బిడ్డలారా ఏం జరిగిందంటే, ఈ తల్లి ఫోన్ చేసిందంట. ఫోన్ చేస్తే ఆ కుమారుడు అన్నాడంట, అమ్మ నేను ఇవాళ ఇప్పుడు రావటానికి కుదరదు, నా హోటల్ బిజినెస్, నా యొక్క బేకరీ బిజినెస్, ఇవన్నీ కూడా ఇబ్బంది అయిపోద్ది, నీకు బాగోలేదు అంటున్నావు కదా, నేను వెంటనే నీకు కొన్ని ఏర్పాట్లు చేస్తున్నాను అని చెప్పి నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్పి ఫోన్ పెట్టేశాడంట. ఈ లోపు ఆ తల్లి అందంట, అయ్యా మీ నాన్న మాట్లాడతాడనంటే ఆ బిడ్డకు ఆ నిమిషం కూడా, అమెరికా మనుషులే ఒక మరలాంటి వాళ్ళు, ఒక యంత్రంలాగా ఉండాలి, అక్కడ బతకాలంటే ఒక యంత్రంలాగానే ఉండాలి. అయితే ఆ బిడ్డ ఫోన్ పెట్టేశాడంట. ఈ ఫోన్ పెట్టేసిన ఒక 15-20 నిమిషాలకి ఓ పెద్ద ఏసీ అంబులెన్స్ పెద్దది వచ్చేసిందంట, ఇంటి ముందు ఆగిందంట. గబా బెల్ కొట్టారు, లోపలికి వచ్చారు. ఎవరమ్మా? పలానా పేరంటే పలానా. అయ్యా నేనేనయ్యా. అమ్మా మీకు ఒక స్పెషల్ రూమ్ బుక్ చేశాడు మీ కుమారుడు, మీరు హాస్పిటల్కి రావాలి అని అన్నారు. ఏమి లేదయ్యా, లేదమ్మా మీ అబ్బాయి చెప్పాడని అనగానే వాళ్ళు బడా 10 మంది వచ్చేసేసి వెంటనే ఏం చేశారు, వ్యాన్ ఎక్కిచ్చేసి లోపలికి తీసుకుని వెళ్ళారు. నేను నా బాధ నా కొడుకుతో చెప్పి నా కొడుకుతో ఉండాలనుకుంటే తీసుకొచ్చి ఈ హాస్పిటల్లో పడేశారు. ఈమెకి ఈ కొడుకు చేసిన ఈ పనికి రమ్మంటే రాలేకపోవడానికి ఈ తల్లికి బాగా వేదన ఎక్కువైపోయి ఓ 10 గంటలకి ఆ యొక్క ఫోన్ చేస్తే 10:30కి వాళ్ళు వచ్చేసారు, తీసుకుని వెళ్ళారు. 12 గంటలకు తల్లి చచ్చిపోయింది. 12 గంటలకు తల్లి చచ్చిపోయింది. చచ్చిపోతా భర్తకు చెప్పింది ఏమనంటే, ఆ పిల్లోడు వచ్చిందాక నువ్వు నన్ను ఉంచు,
ఇదే నా ఆఖరి కోరిక, నువ్వు జాగ్రత్త అని చెప్పి. సరే, ఈ భర్త ఏం చేశాడంటే తీసుకుని వెళ్ళాడు. ఇద్దరం కలిసి బతికాం, ఆ కోరిక నేనేం చేయాలి, తీర్చాలి అనుకున్నాడు. పాదుని పిలిపించాడు, దగ్గరుండోళ్ళని పిలిపించాడు, భూస్థాపన చేసేసాడు, అయిపోయింది. తెల్లవారి కొడుకు హాస్పిటల్లో ఫోన్ చేశాడు, మీ అకౌంట్ నెంబర్ చెప్పండి, మీకు నేనేం పంపిస్తాను, డబ్బు పంపిస్తానంటే, లేదయ్యా మీ నాయన నిన్నే కట్టేసేసి ఏం చేశాడు, మీ అమ్మని తీసుకెళ్ళాడు, నిన్నే చనిపోయింది, 12 గంటలకు హాస్పిటల్ నుంచి తీసుకెళ్ళటం కూడా అయిపోయింది. ఈ కొడుకు ఏం కట్టుకున్నాడు, ఏవిలోకి కట్టుకున్నాడు, ప్రేమను ఏం చేశాడు. నిజమే, మనం చేయాల్సిందంతా చేసి, మనం చేయబోయేదంతా చేసి, చెయ్యాలనుకున్నదంతా చేసి, ఎవరో మెప్పు కోసం, ఎవరి కోసమో, ఎవరు గొప్పగా చెప్పుకోవడం కోసమో, నువ్వు నీ దేవుని కోసం జీవించు. వచ్చాడు, తెలిసింది ఆయా వారి ద్వారా. ఆ హాస్పిటల్ వాళ్ళు చెప్పగానే ఇంటికి ఫోన్ చేశాడు. ఇంటికి ఫోన్ చేయగానే, మీ అమ్మ నిన్ను వద్దందయ్యా, మీ అమ్మ, నేను ఒకే ఒక తప్పు చేశాను, వాడు బాగా ఉన్నతుడయ్యి ఇతర దేశాల్లో వెళ్ళి వాడికి ఆశ ఉంది, అక్కడికి వెళ్ళాలి ప్రభు, అక్కడ జీవించాలి ప్రభు అనుకున్నాను. కానీ అదే స్థితిలో వాడు పడిపోయి మనకు దూరం అవుతాడని నేను అనుకోలేదు. ఆడు రావద్దులే, నేను చనిపోతున్నాను, నన్ను నువ్వే భూస్థాపన. తల్లికి దూరం అయ్యాడు, తల్లిని పోగొట్టుకున్నాడు, తల్లి ప్రేమకి ఏమైపోయాడు, దూరం అయిపోయాడు. నిజమే, దేవుని ప్రేమ అనంతమైనది, ఉన్నతమైనది. ఒకవేళ లేని వానికి అప్పుడు ఆ బిడ్డ గొప్ప సాక్ష్యం ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, దేవుని సేవకుడిగా నేను మీకు తెలియచేస్తున్నాను, దేవుని కృపనెప్పుడు లోకు కట్టుకోకూడదు. దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎప్పుడైతే లోకు కట్టుకుంటామో దాని ద్వారా శిక్ష వస్తుంది, దాని ద్వారా శ్రమ వస్తుంది. ఆ బిడ్డ వచ్చేసాడు, తన జీవితం, అతనిచ్చే సాక్ష్యం ఏంటంటే, ఆ కుమారుడిచ్చే సాక్ష్యం, నా జీవితంలో నాకు ఎంతున్నా, ఇటేనండి, నా జీవితంలో నాకు ఎంతున్నా కూడా, నేను ఎంత చేసినా కూడా, నా తల్లి దృష్టిలో నా తల్లి దృష్టిలో, నా దేవుని దృష్టిలో నేను నేరస్తున్నే, నేను ద్రోహిని. అతడు ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టి తర్వాత సేవకుడై గొప్ప సేవ చేస్తూ ఎక్కడికి వెళ్ళినా కూడా తన సాక్ష్యాన్ని పంచుకుంటూ దేవుని ప్రేమను, తల్లిదండ్రుల ప్రేమను, సంఘము ప్రేమను ఏం చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని బిడ్డలారా, ఆయన పొందినటువంటి శ్రమ మన కొరకే. అందుకే దైవజనులు రాశారు పాటలో, యేసు నీ కొరకే రాగోరేనో, క్రీస్తు యేసు నీ కొరకే రానుండేనో, యేసు నీ కొరకే నా కబూరు, యేసు నీ కొరకే రానున్న కబూరు, చేసి పూర్వ ప్రవక్తల చేత రాసిన దేవారాత్మల వేషము చేత, యేసు నీ కొరకే రాగోరెను. అది ఎవరి కొరకంట, రాగోరేను. నిజమే, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క లోతు, ఆయన అవమానము, ఆయన శిక్ష. నిజమే, మనం అనుకుంటాం, ఇది ఉందలే నాకు చాలు అనుకుంటాం, వీళ్ళు ఉండాలే నాకు చాలు అనుకుంటాం. ఒకానొక రోజుకి నీవు అనుకున్నది ఏది కూడా
మనం అనుకున్నది ఏది కూడా బహుశా దగ్గర మనల్ని రక్షించదు. దేని మీద మనం ఆనుకోవద్దు. మీరు ఒక చిన్న పుస్తకం చదవండి, నేను చెప్తున్నాను, ఆత్మీయ స్వస్థత అనే ఒక చిన్న పుస్తకం. నువ్వు దేని మీద ఆనుకోవద్దు, దేని మీద ఆనుకోవద్దని అయ్యగారు 18 లక్షణాలు అయ్యగారు దానిలో చెప్పారు. ఆనుకోవద్దు, ధనం మీద ఆనుకోవద్దు, ఏం పని చేయదు, అది ఏం ఉపయోగం లేదు, ధనం కొంతవరకే. ఆరోగ్యం, బస్తాలు ఎత్తిన వాళ్ళు అయితే మెట్లు ఎక్కలేకపోతున్నారు. సార్ డానియల్ గారు, బస్తాలు ఎత్తిన వాళ్ళే ఏం ఎక్కలేకపోతున్నారు? ఉత్తమ మనుషులు మెట్లు ఎక్కలేకపోతున్నారు. మన ఇంటి మెట్లే ఎక్కేయటానికి ఏమైంది? ఓపికని నమ్ముకోకూడదు. మన మాటను కూడా మనం నమ్ముకోకూడదు. ఒకప్పుడు మన మాట బాగా సెలాయింపు అయినా ఒకప్పుడు ఆ మాట ఎందుకు కూడా అసలు ఎవరు లెక్క కూడా చేయరు. దేన్ని మనం నమ్ముకోవడం. నమ్మవలసింది ఎవరిని? దేవుని నమ్మాలి. దేవుని మీద మనం ఆనుకోవాలి, దేవుని నమ్ముకోవాలి. అందుకే నాకింత ప్రోత్సాహం సిలువబడ్డ యేసుక్రీస్తే, యేసుక్రీస్తే, యేసుక్రీస్తే. ప్రభువును ఆనుకుందాం. కృప మనందరికీ తోడయ్యుండును గాక.